2009లో నేను ఇంకా ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ ఉన్న టైంలో దేవరపల్లి దగ్గరలో పల్లంట్ల అనే ఒక ఊరు ఉంటుంది. సూర్యారావు అనే ఒక వ్యక్తి చికెన్ సెంటర్ బిజినెస్ చేసేవాడు. ఆ రోజుల్లో నేను అతనికి ఇచ్చిన పద్దు 25,000 ప్రతి వారం డబ్బులు కట్టేవాడు. మేము వెళ్ళడం, డబ్బులు వసూలు చేసుకోవడం వచ్చేది. కొన్ని రోజులుగా అతను చికెన్ సెంటర్ వేయట్లా. అతని ఇంటి అడ్రస్ ఎక్కడో నాకు తెలియదు. వెళ్ళిన తర్వాత ఎంక్వైరీ చేసుకుని అతని ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇల్లు ఎంత ఉందో తెలుసా? నేను కూర్చున్న నేను నిలబడిన ప్రాంగణం ఎంత ఉందో ఇల్లు కూడా అంతే ఉంది. చిన్నది చుట్టి ఆ భార్య బయట పడుకుని ఉంది. కాలు ఇంత లావు వాసిపోయింది, కాళ్ళకు కురుపులు ఉన్నాయి, రసికారుతుంది. భార్య పడుకుని ఉంది అక్కడ, కట్టుకుని చేసి పెట్టుకుని కళ్ళు కనబడవు. మరి పాపం అర్థం వేయించుకోవడం కూడా డబ్బులు వచ్చి బండిలో ఆపగానే పరుగుని వచ్చి నా కాలు పట్టేసుకున్నాడు. ఇలాగ ఏమంటే రెడ్డి గారు డబ్బులు లేవండి బాబు, ఏమనకండి, తిట్టకండి, మా ఆవిడ పరిస్థితి బాగాలేదండి, ఇచ్చేసుకుంటానండి, తొందరలో తీర్చేసుకుంటానండి బాబు అని అంటుంటే ఒకసారిగా మనసు అలా ద్రవించిపోయింది నాకు. అరే రే 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 ఎంత బాధాకరమైన స్థితిలో ఉన్నాడు రా అనిపించి కార్డు ఎలా పట్టురా అన్న పట్టుకొచ్చాడు. అతను ఎదురుగానే చింపేశాను.